తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం అంటే అంతకు మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్తో బాధపడుతున్నప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. పొద్దస్తమానం పేగుల్లో ఒకటే గడబిడగా ఉంటుంది. అయితే విరేచనాలు లేదంటే మలబద్ధకం పట్టుకుని వేధిస్తూ ఉంటాయి. పొట్టంతా ఉబ్బరంగా ఒకటే అజీర్తిగా ఉంటుంది. పేగుల్ని చికాకు పెట్టే ఐబిఎస్ బాధలకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. ఐబిఎస్కు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పొట్ట ఓ రహస్యాల పుట్ట. అసలే రహస్యాల పుట్టగా ఉన్న ఈ పొట్టను మనమే చేజేతులా మరింత జటిలంగా తయారు చేసుకుంటున్నాం. గతి తప్పిన జీవనశైలి, గజిబిజిగా మారిన ఆహారపు అలవాట్లతో ఇవాళ చాలామందిలో అనేక జీర్ణకోశ వ్యాధులు వచ్చిపడుతున్నాయి. అందులో ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్గా పిలుచుకునే ఐబిఎస్ వ్యాధిని ప్రధానంగా చెప్పుకోవాలి. ఐబిఎస్ విచిత్ర వ్యాధికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఎన్ని పరీక్షలు చేసినా ఏమీ ఉండదు, కానీ వ్యాధి మాత్రం ఓ పట్టాన వదిలిపెట్టదు. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు, లేదంటే అసలు కొంతకాలం విరేచనమే కాదు, వీటికి తోడు కడుపు నొప్పి, ఉబ్బరం అన్నీ నిరంతరం మనసును తొలుస్తుండే బాధలే. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా పేగుల్లో ఏమీ ఉండదు. దీనినే ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్గా నిర్ధారిస్తారు. అందుకే ఈ వ్యాధి విషయంలో మనం పేగులను, శరీరాన్నే కాదు, మనసును, మొత్తం అంతర్గత వాతావరణాన్ని అర్థం చేసుకోవడం అవసరమని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. ఈరోజు చాలామందికి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తున్నాము. అయితే అది కొంతవరకు వంశపారంపర్యంగా వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క మానసిక చింత వల్ల, అంటే చింత, శోకం, భయం అనేవి ఆయుర్వేదంలో కొన్ని చెప్పారు. అయితే ఏంటంటే ఎవరికైతే అధికంగా మానసిక ఒత్తిడి ఉంటుందో, అధికంగా వరి అవుతుంటారో, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారో, సమయానికి తిండి తినరు, అలాగే అంటే సందర్భం లేకుండా తింటూ ఉంటారు, అలాగే వాళ్ళకి తినే తిండిలో కూడా అస్తవ్యస్తంగా తింటారు, పోషకాలు లేని తింటారు. అలాంటప్పుడు కూడా ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ అనేది ఏర్పడుతుంది. దీన్నే ఆయుర్వేదంలో గ్రహణీ రోగం అని చెప్పారు. అయితే ఈ గ్రహణి అనేక కారణాల వల్ల రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వల్ల ఏర్పడుతూ ఉంటుంది, అంటే విరేచనాలు అనేవి. అయితే ఇప్పుడు ఈ ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ అనేది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఇందులో ఏంటంటే కాన్స్టిపేషన్ కూడా ఒక సందర్భంలో ఉంటుంది. అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, అరే నాకు ఇప్పుడు విరేచనాలు అవుతున్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు కాన్స్టిపేషన్ రావడం ఏంటంటే ఇది ఒక ఇంటర్నల్గా ఏదైతే గట్ ఉంటుందో ఆ గట్టులో ఉండే ఏవైతే పనిచేసే ఏవైతే ప్రోటీన్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా అందనప్పుడు ఈ యొక్క పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ ఎంప్టీయింగ్ అనేది వెంటనే జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి తిన్న వెంటనే పరిగెత్తడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే తిన్న వెంటనే వాళ్ళు బాత్రూమ్కి వెళ్తారు. వాళ్ళు అంటే ఏంటి, టాయిలెట్కి వెళ్ళి ఆ యొక్క వెళ్ళాక మళ్ళీ ఏదైనా తినగానే మళ్ళీ వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి రోజుకి 4-5 సార్లు 6 సార్లు కూడా వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వెళ్ళకపోవడం కూడా జరుగుతుంటుంది. అంటే ఆ యొక్క ఇంటెస్టైన్స్ అధికంగా పనిచేయడం కానీ, స్లగ్గిష్గా పనిచేయడం అనేది కూడా జరుగుతుంటుంది. అయితే ఇది కొంతమంది వృద్ధులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఐబిఎస్ జీర్ణకోశ వ్యాధుల్లో అతి ప్రధానమైనది. నిజానికి ఇది వ్యాధి కాదు, సిండ్రోమ్ అంటే పలు రకాల లక్షణాల సమ్మేళనంగా కలిసిన శారీరక సమస్య. కడుపులో కానీ, పేగుల్లో కానీ ఎలాంటి పుండు లేకుండానే ఒక రకమైన అలజడి మొదలై ఈ వ్యాధి వచ్చి పడుతుంది. లక్షణాల తీవ్రతను బట్టి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. వీటి లక్షణాలు 3 నెలల పాటు అలాగే కొనసాగితే ఐబిఎస్గా నిర్ధారిస్తుంటారు. ఐబిఎస్ ఉన్నవారికి కడుపు నొప్పితో పాటు ఉబ్బరం, రోజుకు 3-4 సార్లు విరేచనాలు, మలబద్ధకం, మల విసర్జన సమయంలో పరుగున వెళ్లాల్సి రావటం ఉంటుంది. ఆందోళన, భయంగా ఉన్న సమయాల్లో మల విసర్జనకు తప్పక వెళ్లాల్సి వస్తుంది. దీని కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గి నీరసించిపోవటం జరుగుతుంది. విరేచనాలు, మలబద్ధకం ఒకదాని తర్వాత మరొకటి సంక్రమించడంతో చికాకు, కోపం పెరిగి మానసిక ప్రశాంతత లోపించడం వంటివి జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేగుల్లో కదలికలను క్రమబద్ధం చేయడానికి శారీరకంగా, మానసికంగా చికిత్స చేయడంతో పాటు రోజువారీ ఆహారంలో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు చెప్పడం జరిగింది. ఇందులో మేడి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ మేడి చెట్టు యొక్క పండుని తీసుకోవడం ద్వారా యాంటీ ఇన్ఫ్లమేటరీ కిందను గట్టుకి, అంటే
మన ఇంటెస్టైన్స్ ఏవైతే ఉన్నా అతిగా పనిచేయకుండా అది ఆపడానికి, ఒక స్థిమితంగా ఉండడానికి ఈ యొక్క ఫిక్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అయితే దీన్ని ఊదుమర వృక్షం అని కూడా చెప్పింది. అంటే వటవృక్షాల్లో ఒకటైన ఈ యొక్క ఊదుమర వృక్షం అద్భుతమైన ఈ ఇంటెస్టైన్స్కి ఔషధంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే దీని ఆకుల్ని కషాయంగా కాచి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి అతిగా దొరికేది ఏంటంటే మేడి చెట్టు, మేడి పండు దొరుకుతూ ఉంటుంది కదా, ఆ మేడి పండుని తరచూ తీసుకోవడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే మారేడు చాలా మంచి ఔషధం. అయితే దీన్ని పెరుగులో కానీ లేదంటే నీళ్ళలో కానీ ఒక చెంచాడు ఒక పొద్దున సాయంత్రం, అంటే ఎక్కువ విరేచనాలు అయినప్పుడు 3 పూట్ల తీసుకోవచ్చు, మామూలుగా విరేచనాలు అయినప్పుడు 2 పూట్ల తీసుకోవచ్చు, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఒక్కసారి తీసుకోవచ్చు, లేదా అంటే రోజు విడిచి రోజు తీసుకున్నా పర్వాలేదు. ఇది చాలా మంచి ఔషధం. ఇది కాకుండా ఏంటంటే చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు చెప్పారు. ఇందులో చిరువిల్వాది కషాయం అని, అలాగే బిల్వాది వటి అని, అలాగే అశ్వగంధ అరిష్టాన్ని లేదా అశ్వగంధ చూర్ణం అని, అలాగే జటామాంసి చూర్ణం అని, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, పేషెంట్ని బట్టి, వాళ్ళ యొక్క శరీర తీరుని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే హెర్బల్ కాంబినేషన్స్ వేరీ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు సుమారు ఒక 2-3 months వాడి, అంటే వాళ్ళకి సిస్టమ్ తగ్గాక మళ్ళీ కావాలంటే మళ్ళీ వాడుకోవచ్చు. పేగుల్లో కలకలం సృష్టించే ఐబిఎస్ సమస్యకు ఆహారమే సరైన మందు. ఖచ్చితమైన ఆహార నియమాలను పాటించడం ద్వారా పేగుల్లో కదలికలను క్రమబద్ధం చేసుకోవచ్చు. సహజమైన చక్కెరలు తక్కువగా ఉండే పదార్థాలను తినటం చాలా మంచిది. గోధుమలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పుట్టగొడుగులు, గోబి పువ్వు, తేనె, యాపిళ్లు, పుచ్చకాయ, మామిడి పండ్లు, వీటిలో చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని శరీరం సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోవటం వల్ల జీర్ణాశయంలోకి నీరు ఎక్కువగా చేరడంతో ఐబిఎస్ బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. వీటికి ప్రత్యామ్నాయంగా అరటిపండ్లు, ద్రాక్ష, నారింజ, టమాటాలు, బ్రెడ్లు, బియ్యం, ఓట్స్, క్యారెట్లు, దోసకాయ, పచ్చి బఠానీలు, చిలకడ దుంపల వంటివి తీసుకోవచ్చు. పొగ, మద్యం వంటి అలవాట్లు ఐబిఎస్ను మరింతగా పెంచుతాయి. కాబట్టి ఇలాంటి చెడు వ్యసనాలను పూర్తిగా మానుకోవాలి. ఒత్తిడిని, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పేగుల్లో కలకలాన్ని తెచ్చిపెట్టే ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ని చక్కగా తగ్గించుకోవచ్చు.